బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లా అనంతవరంలో వెంకటేశ్వర గోశాల విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిఆర్డీఏ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా గోశాలను నిర్వహిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. గోశాల అక్రమాలపై బిగ్ టీవీ వరుస కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. గోశాల పేరుతో రాజధాని అమరావతిలో భూమి ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంకు సంబంధం లేకుండానే సిఆర్డీఏ పరిధిలో సంస్థను నిర్వహిస్తున్నారని ప్రశ్నించిన తమపైనే కేసులు పెడుతున్నారని స్థానిక టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో మూగజీవాలు ఎండ వానలకు అల్లాడుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కోర్టు అనుమతితో తెస్తున్న గోవులను కనీసం కోర్టు అనుమతి కూడా తీసుకోకుండా రెంట్కిస్తున్నారని చెబుతున్నారు. రోజుల పరిధిలో 10 సంఖ్యలో గోవుల మరణాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గోశాలపై జంతు సంరక్షణ సభ్యులు తేజోవత్ తుళ్లూరు పోలీసులతో పాటు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. గుంటూరు టౌన్ ఎంఆర్ఓ హరిబాబుతో పాటు పశుసంవర్ధక శాఖ వైద్యులు గోశాలను పరిశీలించారు. నేడు గోశాలను ఉన్నతాధికారులు పరిశీలించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పిన ప్రధానంగా ఈ అనంతవరం గ్రామానికి సంబంధించినటువంటి గోశాల అంశం వివాదాస్పదంగా మారుతున్న విధంగా చెప్పచ్చు. సిఆర్డీఏ పరిధిలో దీన్ని ఏర్పాటు చేసినటువంటి యాజమానులు కనీసం సిఆర్డీఏ అధికారులకు సమాచారం ఇవ్వటం కానీ, వారి యొక్క అనుమతులు పొందటం కానీ ఇలాంటివి ఏది చేయకుండా అక్కడ ఒక ల్యాండ్ చూసుకొని వెంటనే అక్కడ గోశాలను ఏర్పాటు చేశారు. అయితే ఆ గోశాలకు సంబంధించినటువంటి ఏర్పాటు పైన కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు స్థానికులు, అదేవిధంగా కొన్ని జంతువులకు సంబంధించినటువంటి సంరక్షణ సంఘాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకుండా గోశాల నిర్వహణ జరుగుతుంది. ఎండకి ఎండి వానకి తడుస్తూ మూగజీవుల రోదన అనేది అక్కడ విపరీతంగా ఉంది అనే విధంగా కూడా వాళ్ళందరూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ల్యాండ్ సంబంధించినటువంటి అంశం కానీ, గోశాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కొంతమంది పోలీసులకి, అదేవిధంగా రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశంతో నిన్న గుంటూరుకి చెందినటువంటి ఎంఆర్ఓ హరిబాబు, అదేవిధంగా పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి వైద్యులు, కొంతమంది సిబ్బంది వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడికి తనిఖీలు చేపట్టడం జరిగింది. ఆ తనిఖీల్లో కూడా క్లియర్ గా ఆ గోశాలకి ఎలాంటి పర్మిషన్ లేకపోవడంతో పాటు ఆ ల్యాండ్ అనేది సిఆర్డీఏ పరిధిలోది అనే విధంగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఎలాంటి అనుమతులు పొందకుండా అక్కడ గోశాల నిర్వహణ చేస్తున్నట్లు కూడా నిర్ధారించుకున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఆ గోశాల నిర్వాహకులు మాత్రం ప్రశ్నిస్తే వాళ్ళు మాత్రం క్లియర్ గా ఈ కంప్లైంట్లు చేసినటువంటి వాళ్ళపైనే ఆరోపణలు చేయటం, వారికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అసలు అక్కడ గోశాల ఏర్పాటుకు కానీ, అక్కడ పర్మిషన్లకు సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి సమాధానం చెప్పట్లేదు అనే విధంగా కూడా అధికారుల నుంచి వస్తుంది. అయితే ఇదంతా కూడా సంవత్సర కాలంగా జరుగుతున్నా కూడా ఒక్క అధికారి కూడా అక్కడికి వెళ్ళకపోవటం, కనీసం సిఆర్డీఏ ల్యాండ్ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకుంటే సిఆర్డీఏ అధికారులు ఏం చేస్తున్నారు అనే విధంగా కూడా ప్రశ్నలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ స్థానికులు కొంతమంది ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు బిగ్ టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది. బిగ్ టీవీ అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి తెచ్చిన తర్వాత అధికారులు ఒకరి తర్వాత ఒకరు కూడా స్థలం దగ్గరికి వెళ్ళటం, పరిశీలించడం, ఆఖరికి పోలీసు అధికారులు కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫిర్యాదులు ఇవ్వాలంటూ కూడా యానిమల్ కి సంబంధించినటువంటి ఎన్జిఓ నేతలకు కానీ, అదేవిధంగా స్థానికులకు చెప్పడం జరిగింది. అయితే ఈ అంశంలో ఇన్ని రోజులు అసలు ఎందుకు అధికారులు సిఆర్డీఏకి సంబంధించినటువంటి అంశంలో ఎవరి పర్మిషన్లు లేకుండా గోశాల అనేది నడుపుతుంటే ఎందుకు వెళ్ళలేదు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇప్పటికైనా అధికారులు దీనిపైన దృష్టి పెట్టి అనుమతులకు సంబంధించినటువంటి అంశంలో కానీ, లేకపోతే గోశాల నిర్వహణకు సంబంధించినటువంటి అంశంలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఆ ల్యాండ్ అనేది అక్వైర్ చేసినప్పటికీ కూడా పట్టించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయని చూడాలి. ఎందుకంటే సిఆర్డీఏకి సంబంధించి ప్రతిదీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ముందుకు వెళ్తుంది. ఎలాంటి తప్పిదాలు లేకుండా కూడా అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాలనేటటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంటే ఇలాంటి ఆక్యుపైడ్ చేస్తే రానున్న రోజుల్లో వీళ్ళని చూసి మరికొంతమంది వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా కూడా స్థానికులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి స్థానికులకు సంబంధించినటువంటి అంశంలో కొంతమంది టీడీపీ నేతల పైన కూడా
కేసులు పెడుతున్నారు, మేము ప్రశ్నిస్తే మాపైనే తిరిగి కేసులు పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. కాబట్టి మరి ఈ అంశాన్ని ఎలా తీసుకుంటుంది నేను చూడాలి. ఈ రోజు అయితే ఆ గోశాలకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించడానికి ఉన్నతాధికారులు ఇటు రెవెన్యూకి సంబంధించి కానీ, పశుసంవర్ధక శాఖకు సంబంధించి కానీ, పోలీసు సంబంధించి కానీ వీళ్ళందరూ కూడా వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఈ రోజు కలెక్టరేట్ లో కూడా ఇటు ఏదైతే గోశాల నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తామనే విధంగా చెప్తున్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఎవరైతే వీళ్ళు గోశాలకు సంబంధించినటువంటి నిర్వహణ అనేది నిర్లక్ష్యంగా ఉందనే విధంగా చెప్తున్నటువంటి హిందూ సంఘాలు కానీ, అదే విధంగా జంతువులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం, కలెక్టర్ ఫిర్యాదు చేస్తామంటున్నారు. మరి చూడాలి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. అనంతవరంలో జరుగుతున్నటువంటి ఈ గోశాల నిర్వహణకు సంబంధించి కలెక్టర్ ఏమైనా ఆదేశాలు చేస్తారా, ఒక దీనికి ప్రాతిపాదికను తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయన్నది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ప్రశ్న సాయి శంకర్, అయితే మూగజీవాలు రోజుల వ్యవధిలోనే 10 సంఖ్యలో కూడా మరణించిన పరిస్థితి. మరోవైపు కోర్టు అనుమతించకుండానే వాళ్ళు సంస్థ నిర్వహణ చేస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా ఉండబోతాయి చర్యలు? అంటే ప్రధానంగా గోశాల నిర్వహణ అనేది అనేక రకాలుగా కూడా ఒక ప్రాతిపాదిక ఉంటుంది. వాటిని ఏర్పాటు చేయాలంటే కంపల్సరిగా వాటికి ఫుడ్, షెల్టరు, వాటరు, అవి తిరగడానికి ఫ్రీడమ్ గా ఉండేటటువంటి ప్లేస్ ఉండాలనే విధంగా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులు లేకుండా గోశాల నిర్వహణ కనుక చేస్తే వారిపైన కఠినంగా జంతు సంరక్షణ చట్టాల ప్రకారం కేసులు పెట్టచ్చు అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికులు కూడా క్లియర్ గా చెప్తున్నారు, గత కొద్ది రోజులుగా రోజుకి 2-3 ఆవులు చనిపోతున్నాయి, కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు. చనిపోయిన ఆవు 24 గంటల వరకు కూడా పరిశీలించేటటువంటి అవకాశం లేదు. ఇవన్నీ కూడా కోర్టు పర్మిషన్ తో తీసుకొని వచ్చామని చెప్తున్నటువంటి గోశాల నిర్వాహకులు వీటికి సంబంధించినటువంటి అంశంలో చనిపోతే కంపల్సరిగా పోస్ట్ మార్టం నిర్ధారణ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటే అలాంటివి ఏమీ లేకుండానే వాటిని తీసుకొని వెళ్లి గుడి అనంతవరానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే పూడ్చిపెట్టడం, ఇదంతా కూడా ఊరికి ఆలస్యం. ఇలా ఆవులు చనిపోవటం అనేది మమ్మల్ని అందరినీ కూడా కలిసివేస్తుంది అనే విధంగా చాలా మంది స్థానికులు అయితే దీనిపైన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు. దాంతో పాటు కోర్టు పర్మిషన్ తో తెచ్చామని చెప్తున్న గోవులు గాని, ఎద్దులు గాని వాటి సంరక్షణ చేయాలి కానీ వాటిని కమర్షియల్ గా అద్దెకివ్వటం, డొనేషన్లు కలెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా అడుగుతున్నారు. క్లియర్ గా ఈ అంశంలో మాత్రం గోశాల నిర్వాహకుడు సురేష్ అయితే క్లియర్ గా చెప్తున్నాడు, మేము డొనేషన్ల కోసం ఎద్దుల్ని రెంట్కి ఇస్తున్నాం అంటున్నారు. జంతువుల సంరక్షణ చట్టాల ప్రకారం ఇది కూడా నేరంగానే పరిగణించాలనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు గోశాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వమే క్లియర్ గా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఒక స్కామ్ లాగా నడుస్తుంది అనే విధంగా కూడా మాటలు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ గోవుల అక్రమ రవాణాకి సంబంధించినటువంటి అంశాలు కానీ, గోశాల నిర్వహణ కానీ ఇదంతా కూడా ఒక కొంతమంది వర్గాలుగా చేరి వాళ్ళే గోశాలను నిర్వహించడం, వాళ్ళే అక్రమంగా తరలించడం, మళ్ళీ వాళ్ళే ఆపడం, ఇదంతా కూడా ఒక దందాలా నడుస్తుంది. మూగజీవులు రోజున అవి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా వీటి ఆధారంగా డబ్బులు దండుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ గోశాలలకు సంబంధించి కానీ, గో అక్రమ రవాణాకు సంబంధించినటువంటి అంశాలపైన ముందుకు కంపల్సరీగా రానున్న రోజుల్లో దృష్టి పెట్టాల్సినటువంటి కఠినమైనటువంటి చట్టాలు కూడా తీసుకొని రావాలనే విధంగా డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రసన్న. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.